శివుడు మీతో ఉన్నాడా లేదా అని తెలుసుకునే దానికోసం ఈ 7 సిగ్నల్స్ మీ డే టు డే లైఫ్లో ఉన్నాయో లేవో ముందు గమనించండి. రూల్ నెంబర్ 1, అకస్మాత్తుగా మనసు నిశ్చలంగా మారుతాయి. కష్టాల మధ్యలో కూడా ఆలోచనలు స్పష్టంగా, హృదయం శాంతిగా అనిపిస్తే అది శివుని యొక్క మొదటి సంకేతం. నెంబర్ 2, ప్రతి సమస్యకి ఒక దారి కనిపిస్తే, ఎక్కడి నుంచో వచ్చిన సపోర్ట్, పరిష్కారం వస్తే శివుణ్ణి దారిని సరిచేస్తున్నాడని సంకేతం. రూల్ నెంబర్ 3, నీ చుట్టూ శివతత్వం పెరిగితే, అంటే ఓం నమ శివాయ అనే పాటలు, శివాలయం లేదా శివ సంబంధించిన గుర్తులు పదే పదే మీ కళలో కనిపించినా సరే అది ఆయన పిలుపు అని అర్థం. నెంబర్ 4, కోపం తగ్గి సహనం పెరిగితే, అతికిన క్షణంలో కూడా మనసు నిలకడగా ఉంటే శివుడు కృప నీపై ఉందని అర్థం. రూల్ నెంబర్ 5, ఎవరిని నొప్పించకూడదన్న భావం మీలో పెరిగితే, చుట్టూ ఉన్న వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తే నీ లోపల శివతత్వం ఉందని మేల్కొంటుంది. రూల్ నెంబర్ 6, ఒంటరిగా ఉన్న భయం లేకపోతే, జీవితంలోని అంధకారం రోజుల్లో కూడా ఇంటర్ నుంచి శక్తి నిన్ను కాపాడుతున్నట్లయితే అది శివుని యొక్క ఆశీర్వాదం అని గుర్తించండి. రూల్ నెంబర్ 7, జీవితంలో మార్పులు వేగంగా మొదలైతే, చెడు సంబంధాలు పోవటం, చెడ్డ అలవాట్లు దూరం కావటం, కొత్త అవకాశాలు రావటం, ఇవి శివుడు నీ జీవితం శుద్ధి చేస్తున్నాడని శక్తివంతమైన సంకేతాలు. శివుడు పక్కన ఉంటే మార్గం కఠినమే అయినా సరే గమ్యం ఎప్పుడు దివ్యం. ఓం నమ శివాయ.